జీవితంలో గెలవాలని ఎవరికి ఉండదు. ఇందుకోసం అన్నిసార్లు పెద్ద పెద్ద తీర్మానాలు భారీ ప్రణాళికలు అక్కర్లేదు. చిన్న చిన్న మార్పులు ప్రభావం చూపుతాయి. మనం చేసే ఓ ప్రయత్నం, మనం చేసుకునే ఓ అలవాటు, మనం పాటించే ఓ నియమం జీవితాన్ని మలుపు తిప్పచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బలహీన వర్గాలకు పెద్దపీట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బేద రవిచంద్ర, కావలి గ్రీష్మ, 2 బీసీలు, ఒక ఎస్సీ నేతకు అవకాశం. మిత్రపక్షాలను జనసేన బీజేపీలకు చేరుస్తాను. పదవి విరమణ చేస్తున్న వారిలో బీటీ నాయుడుకి మళ్లీ పదవి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బేద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ అధినాయక ఆదివారం సాయంత్రం ప్రకటించింది. వెనుకబడిన వర్గాలకు చెందిన 2కి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. మిత్రపక్షాలను జనసేన బీజేపీలకు చేరుస్తానని కేటాయించింది. జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల దాఖలకు సోమవారం చివరి రోజు. ఈ దఫాలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీఏకి అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ 3 స్థానాలతో సరిపెట్టుకోవడం, పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికకు ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృత కసరత్తు చేశారు. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పార్టీకి అందించే సేవలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. పదవి విరమణ చేస్తున్న ఎమ్మెల్సీల్లో బీటీ నాయుడికి మాత్రం మళ్లీ అవకాశం దక్కింది. యనమల రామకృష్ణ, అశోక్ బాబు, దువ్వారపు రామారావులతో పాటుగా పదవికి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తులకు వివిధ సమీకరణాల దృష్ట్యా మళ్లీ అవకాశం కల్పించలేకపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అంతర్యామి చెంతకు